హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హీరో దళపతి ఇంటిపై దాడి, పరిస్థితి ఉధృతం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ ఇంటిపైన ఒక యువకుడు చెప్పు విసిరిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అభిమానుల్లోని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. టీవీకే పార్టీ ఆవిర్భావం నుంచి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం మహాబలిపురం సమీపంలోని పుంజేరి గ్రామంలోని రిసార్ట్లోని ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శులు 2500 మంది ముఖ్య నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ మార్పులు, మత సామరస్యం వంటి అంశాలపై నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల వీసీకే పార్టీని వీడి టీవీకేలోని చేరిన ఆదవ్ అర్జున్ మాట్లాడుతూ డీఎంకే కూటమికి భవిష్యత్తులో దెబ్బ తగులుతుందని, విజయ్‌ను ఇకపై దళపతి కాక తలైవా అని పిలుద్దామని సూచించారు. విజయ్ కూడా 2026లో తమ పార్టీ గెలుపు తథ్యమని, రాష్ట్ర ప్రజల మద్దతుతో మరో చరిత్రను సృష్టించబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఈ సభ జరుగుతున్న సమయంలో నీలాంగనైలో ఉన్న విజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా చెప్పు విసిరాడు. ఈ ఘటనను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొందరు అతను మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి కావచ్చు అనుకున్నప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం దీని వెనుక రాజకీయ కుట్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఘటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ అభిమానులు ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోపై కావాలనే కుట్ర పన్ని అతని ఇంటిపై దాడి జరిగిందని భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.